శివుని భక్తులతో శత్రుత్వం ఎవరు పెట్టుకుంటారో ఆయనకి శత్రుత్వం ఉండదు శివభక్తుడికి. శివభక్తుడిని శత్రువుగా చూసిన వాడిని మాత్రం శంకరుడు విడిచిపెట్టాడు, చమకుతాడు. కాబట్టి ఆయనని ఆశ్రయించి ఉండగా ఎవ్వరూ బాధ పెట్టగలిగినటువంటి వాళ్ళు ఉండరు. అందుకే శివుని భక్తులతో శత్రుత్వం ఎవరు పెట్టుకుంటారో ఆయనకి శత్రుత్వం ఉండదు శివభక్తుడికి. శివభక్తుడిని శత్రువుగా చూసిన వాడిని మాత్రం శంకరుడు విడిచిపెట్టాడు, చమకుతాడు. కాబట్టి ఆయనని ఆశ్రయించి ఉండగా ఎవ్వరూ బాధ పెట్టగలిగినటువంటి వాళ్ళు ఉండరు. అందుకే శివుని భక్తులతో శత్రుత్వం ఎవరు పెట్టుకుంటారో ఆయనకి శత్రుత్వం ఉండదు శివభక్తుడికి. శివభక్తుడిని శత్రువుగా చూసిన వాడిని మాత్రం శంకరుడు విడిచిపెట్టాడు, చమకుతాడు. కాబట్టి ఆయనని ఆశ్రయించి ఉండగా ఎవ్వరూ బాధ పెట్టగలిగినటువంటి వాళ్ళు ఉండరు. అందుకే శివుని భక్తులతో శత్రుత్వం ఎవరు పెట్టుకుంటారో ఆయనకి శత్రుత్వం ఉండదు శివభక్తుడికి. శివభక్తుడిని శత్రువుగా చూసిన వాడిని మాత్రం శంకరుడు విడిచిపెట్టాడు, చమకుతాడు. కాబట్టి ఆయనని ఆశ్రయించి ఉండగా ఎవ్వరూ బాధ పెట్టగలిగినటువంటి వాళ్ళు ఉండరు. అందుకే